హాయ్ అండి. చాలా రోజుల తర్వాత మా ఇంట్లో రొయ్యల కూర వండామన్నమాట. బయటకు వెళ్ళాము, ఇంకా లేట్ అయిపోయింది. రోజు బిర్యానీ తెచ్చుకొని తింటున్నాము అనేసి ఇంకా చాలా రోజులు అయిపోయింది. చేపలు రొయ్యలు ఇది ఇంకా తీసుకురాలేదు. ఇంకెంత లేట్ అయినా ఈ రోజు వచ్చేసి రొయ్యలు తీసుకుని వచ్చి వండదాం అనేసి ఇంకా రొయ్యలు అయితే తీసుకున్నాము. కిలో తీసుకుంటే అందులో అయితే అరకిలో వచ్చాయన్నమాట. అన్ని తీసేస్తే అరకిలో రొయ్యలు తీసుకొచ్చి బాగా కడిగేసి, నేను ఎప్పుడు కూరలన్నీ ఒకేలాగా వండుతాను. టేస్ట్ గా చాలా బాగుంటాయి. ఫస్ట్ అయితే రొయ్యలు అయితే కడిగేసి పక్కన పెట్టేశాను. సాల్ట్ ఉప్పు వేసి కడిగేశాను. అదే ఉప్పు పసుపు వేసి కడిగేసి పక్కన పెట్టేశాను. తర్వాత కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి, పోపులు, కరివేపాకు, ఆనియన్ ఫ్రై చేసుకుని దాంట్లో టమాటా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఉప్పు వేసి టమాటా ఉడికిన తర్వాత రొయ్యలు వేసుకొని రొయ్యల్లో కారం వేసుకొని 4 వైపులు రొయ్యల్లో నీరు వచ్చేంత వరకు కలిపేసి ఉడికిన తర్వాత కొన్ని వాటర్ వేసేసి మళ్ళీ దగ్గర పడిన తర్వాత కొద్దిగా చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ కొద్దిగా వేసుకొని దగ్గర పడిన తర్వాత కొద్దిగా చల్లగా అయిన తర్వాత తింటే రొయ్యల కూర అయితే సూపర్గా ఉంది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.